సో ఈ రోజున సభ్యులకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు జస్ట్ బీ వెరీ బ్రీఫ్. రేపు తప్పకుండా దాని మీద డీటెయిల్డ్ డిస్కషన్లో కొంచెం ఎలాబొరేట్గా మాట్లాడుకోవచ్చు. భూమా అఖిలప్రియ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీరు అన్నట్టుగా ఈ ఆన్లైన్ యాప్స్కి సంబంధించి చాలా ఎక్కువగా ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు కనిపించింది అధ్యక్ష. దానికి సంబంధించి ఈరోజు సభ్యులు అడిగిన క్వశ్చన్ ప్రకారం అధ్యక్ష, ఇంచుమించుగా మనకి నోటిఫై అయిన వాళ్ళు 212 మంది వ్యక్తులు ఈ రోజుకి మనకు నోటిఫై అయ్యారు అధ్యక్ష, ఇబ్బంది పడిన వ్యక్తులు. అదేవిధంగా సూసైడ్ చేసుకున్న వాళ్ళు 8 మంది సూసైడ్ చేసుకున్నట్టుగా మనకి నోటిఫై అయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు ఈ ఆన్లైన్ యాప్స్కి సంబంధించి అధ్యక్ష, గూగుల్ అదేవిధంగా మనకి యాప్ స్టోర్స్ నుంచి దగ్గర అధ్యక్ష 456 నకిలీ లోన్ యాప్లను గుర్తించడం అయింది అధ్యక్ష. ఆ యాప్లు కూడా గో క్యాష్ అని, లోన్ బ్యారో అని, క్యాష్ బనానా, బ్లింక్ లోన్ ఇలాంటివి చూసుకుంటే అధ్యక్ష సుమారుగా 456 నకిలీ యాప్స్ ఉన్నాయి అధ్యక్ష. దానికి సంబంధించి ఇప్పటి వరకు మనం 229 యాప్లని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా బ్లాక్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మరిన్ని నేరాలు జరగకుండా నివారించడానికి అధ్యక్ష మన రికవరీ ఏజెంట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చందాదారులకు ఇన్కమింగ్ కాల్స్ నిలిపివేసేందుకు 1138 మొబైల్ నెంబర్లపై టెలికాం డైరెక్టర్ కాల్ బ్యారింగ్ కూడా విధించబోయింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బ్యాంకర్లతో అనుసంధానం చేసి ఎన్సీఆర్పీ పోర్టల్కి నోడల్ ఏజెన్సీగా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ మరియు 1930 ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఉంచాం అధ్యక్ష. ఎక్కడైనా మోసగాల ఖాతాలని, మోసపూరిత నిధులని వేగంగా స్తంభింప చేయడానికి ఏపీసీఐడి బ్యాంకర్లతో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహిస్తుంది అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ లోన్ యాప్స్ దాని గురించి మీరు క్వశ్చన్ డిస్కషన్ కూడా పెట్టాలని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష.